ఈ రోజు ఇక్కడ మేము తెలంగాణ భవన్ కి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మ్యానుఫ్యాక్చర్ లేకుండా అని తన ఒక పేదింటి ఆడబిడ్డది బాధ చూసి అది స్టార్ట్ చేసి మా 9.5 సంవత్సరాలు ఒక 8 లక్షల మందికి బాపు కేసీఆర్ ఇచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ లో పెట్టి కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 10 ఇస్తా అని చెప్పి ఈ రోజు కేసీఆర్ పథకాలు కాకుండా ఆయన ఇస్తా అన్న 400 హామీలు 6 గ్యారంటీలు బొందబెట్టి ఈ కళ్యాణ లక్ష్మి అనేది షాదీ ముబారక్ దాంట్లో కూడా ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి దాని మీద బంగారం ఇస్తా అని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత అది ఇస్తున్నాడు. ఆ మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమంది దీని బెనిఫిట్ తీసుకున్నారు, ఎవరికి లెక్కలు లేరు. ఇందులో కూడా పెద్ద స్కామ్ ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తా అన్నది దీన్ని కోర్టు నుంచి 4 సార్లు స్టే వచ్చింది. ఎవరో అడ్వకేట్ తో ఏపించి ఈ స్కీమ్ ను ఆపిచ్చేసి స్టేకు కూడా సమాధానం ఇవ్వకుండా పొట్టోడు తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే తొందరలోనే ఈ స్కీమ్ ను కూడా బొందబెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచిస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా పేదింటి ఆడబిడ్డ కలకల మాత్రం రేవంత్ రెడ్డికి ముట్టది. ఖచ్చితంగా అంటారు కదా, కోర్టుకు సమాధానం చెప్పి ఈ స్కీమ్ మొదలు పెట్టాలి. తులం బంగారం ఇస్తామన్నది మెడలో ఉంచి ఖచ్చితంగా తీసుకుంటాం రేవంత్ రెడ్డి. ఈ రోజు 3 ఏళ్ల నుంచి 3 నుంచి 4 లక్షల మంది పెళ్లిళ్ళు అయినాయి. అందులో ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమంది బడాబాబుల దీంట్లో స్కామ్ లో ఉన్నారు అది తెలియాలి. ఎంతమందికి ఇచ్చారో ఇది శ్వేతపత్రంలో అసెంబ్లీ అంటారు కదా, అసెంబ్లీ సమావేశాలలో దీని మీద శ్వేతపత్రం వదిలిపెట్టాలి రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ రోజు ఎక్కడిదక్కడ తెలంగాణలో అంటారు కదా, ప్రతి జిల్లా ప్రతి వార్డు అందరినీ ఆడబిడ్డలను హౌస్ అరెస్ట్ చేసుకుంటా దీని మీద ప్రశ్నించుతున్నందుకు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. కానీ కబదార్ రేవంత్ రెడ్డి, నేను మాత్రం వదిలిపెట్టేది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చే వరకు నేను వదిలిపెట్టాం.